అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం చేయడం కొరకు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 2062 సహాయక సంఘాలకు బ్యాంకర్ల ద్వారా 218 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశాం. శ్రీనిధి బ్యాంకు ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా జీవనోపాధుల కల్పన కోసం జిల్లాలోని 3891 మంది సంఘ సభ్యులకు 33 కోట్ల 29 లక్షల రూపాయలు అందజేశాం. షెడ్యూల్ కులాలు, తెగలు మరియు వెనుకబడిన తరగతులు, మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల మరమ్మత్తు కోసం 10 కోట్ల 32 లక్షల రూపాయలు కేటాయించి పనులు చేపట్టాం. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కింద జిల్లాలో 34,000 మంది విద్యార్థులకు 39 కోట్ల రూపాయలను, 66,000 మంది ఎస్సీ కుటుంబాలకు, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు 3.77 లక్షల కోట్లను ఖర్చు చేశాం. ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ ఖర్చును తగ్గించేందుకు రూఫ్ టాప్ సోలార్ పరికరాలను ఏర్పాటు చేయడం త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద 6,60,000 కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తున్నాం. 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు, వికలాంగులకు మరియు అనారోగ్యం కారణంగా మంచానికి పరిమితమైనటువంటి కార్డుదారులకు వారి ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేస్తున్నాం. పేద ప్రజలకు అండగా సంవత్సరానికి 3 ఎల్పిజి సిలిండర్లను ఉచితంగా అందించేందుకు దీపం 2 పథకాన్ని ప్రవేశపెట్టాం. ఈ పథకం కింద జిల్లాలో 8,11,000 సిలిండర్లను అర్హులైన వినియోగదారులకు సరఫరా చేసి 74 కోట్ల 66 లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, చెరువుల అభివృద్ధి, ఇతరత్ర పనులు చేపట్టి 2,59,000 కూలీలకు 60,66,000 పని దినాలను కల్పించి 170 కోట్ల రూపాయల వేతనాన్ని వారికి చెల్లించడం జరిగింది. జిల్లాలోని వివిధ నైపుణ్య కార్యక్రమాల ద్వారా 62,103 మంది యువకులకు శిక్షణ కల్పించాం. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగ యువకులకు అర్హతల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ జాబ్ మేళాల ద్వారా ఇప్పటికే 26,639 మంది నిరుద్యోగ యువకులకు వివిధ రంగాలలో ఉద్యోగాలు కల్పించాం. మన రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తోంది. మన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు బ్రాండ్ అంబాసిడర్ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనపై ఉన్నటువంటి విశ్వాసంతో రాష్ట్రానికి పలు పెద్ద పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందు వస్తున్నాయి. మన జిల్లాలో అన్ని విధాల అనుకూలమైన వాతావరణం, పుష్కల అవకాశాలు ఉండడంతో పరిశ్రమల స్థాపనకు అనేక చర్యలు చేపట్టాం. ఏపీఐఐసి ద్వారా జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామం వద్ద ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కి సంబంధించి 2 భారీ పరిశ్రమలకు 142 ఎకరాల భూ కేటాయింపులు చేశాం. పరిశ్రమల కోసం పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకును అందుబాటులో ఉంచాం. ముఖ్యమంత్రి గారి నిర్దేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తాం. ఇంధన వనరుల వినియోగంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి విద్యుత్ సర్వీసులకు, వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ప్రతిరోజు 9 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 698 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. జిల్లాలో 71,170 మంది ఎస్టీ వినియోగదారుల్లో ఒక్కొక్క గృహానికి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానల్స్ ను ఉచితంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. సాంప్రదాయేతర ఇంధన వనరులైన సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటుకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. రహదారులు మరియు భవనాల శాఖ ద్వారా 422 కోట్ల రూపాయలతో 199 కిలోమీటర్ల రహదారులను, వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నాం. పాట్ హోల్ ఫ్రీగా లక్ష్యంగా రహదారుల మరమ్మత్తు పనులు చేపట్టేందుకు మరో 32 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులను దాదాపు పూర్తి చేశాం. మౌలిక సదుపాయాల కోసం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా
జిల్లాలో 123 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, మురుగునీటి కాలువలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 205 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 10.59 కిలోమీటర్ల తార్ రోడ్డు పనులను పూర్తి చేశాం. పశువుల ఉత్పాదకత పెంచే విధంగా గోకులం షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సహాయాన్ని చేయడం జరిగింది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేటువంటి దిశలో కుళాయి కనెక్షన్ ఇవ్వడం కోసం జల్ జీవన్ మిషన్ కింద 253 కోట్ల రూపాయల ఖర్చుతో 778 పనులను మంజూరు చేశాం. ఇందులో ఇప్పటి వరకు 420 పనులు పైగా పూర్తి చేసి 42 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. జిల్లాలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నాం. ఇంటి స్థలం లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం కేటాయించి ఇళ్లు మంజూరు చేస్తాం. మన రాష్ట్రంలో ఆగస్టు నాటికి 3 లక్షల గృహాలను పూర్తి చేసే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. తల్లికి వందనం పథకం పేరుతో కుటుంబంలోని ప్రతి పిల్లవాడిని చదివించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకాన్ని అందరికీ వర్తింపజేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 3,91,287 మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున 577,57,00,000 రూపాయలను విద్యార్థుల తల్లి అకౌంట్ ఖాతాలకు జమ చేయడం జరిగింది. గిన్నీస్ రికార్డు సాధించేలా మెగా పేరెంట్ టీచర్ 2.0 కార్యక్రమాన్ని 2,511 ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా 1,89,657 మంది విద్యార్థులకు ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా సన్న బియ్యంతో నాణ్యమైనటువంటి రుచికరమైనటువంటి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని చెప్పడానికి గర్విస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.